సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ టీడీపీ నేత వర్మ గారు మనకు తెలుసు మరి పిఠాపురంలో ఆయన పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, ఆయన మద్దతు తెలపడం పవన్ కళ్యాణ్ గారికి, ఎన్నో క్యాంపెయినింగ్ చేయడం, ఆయనకు సపోర్ట్ ఎన్నో ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా చూసాం. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ ఖచ్చితంగా ఏదో ఒక పొజిషన్ ఆయనకి ఇస్తుంది, స్థానం కల్పిస్తుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడు వర్మ గారి ప్రస్తావన కొన్ని రోజుల నుంచి కూడా రావడం లేదు. మరి టీడీపీ ఆయనకి ఏమన్నా సముచిత స్థానం పార్టీలో కానివ్వడం ఏమన్నా ఇచ్చే ఛాన్స్ ఉందా? ఆయన పరిస్థితి ఏంటి సార్, మీ ఒపీనియన్ పట్టుకొని? అంటే ఆయన వర్మ గారు మొదట్లో ఏమైతే అన్నారో, పవన్ కళ్యాణ్ గారి గెలుపుని బంగారు పల్లెంలో తీసుకొచ్చి మీకు బహుమతిగా ఇస్తా అన్నాడు కదా, ఆ మాట నిలబెట్టుకున్నాడు. విషయాలు తీసి పక్కన పెట్టండి, ఏదైతే మాట అన్నాడో ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఇక్కడ ఎందుకో ఇక్కడ హిపోక్రసీ అడ్డొచ్చిందేమో అనిపిస్తుంది. ఆయన కోరిక మేరకే కదా, చంద్రబాబు నాయుడు కోరిక మేరకే వర్మ ప్రామిస్ చేశాడు, నిలబెట్టుకున్నాడు. ఒక్కసారి వర్మ ప్రస్తావన వచ్చుంటే జనంలో బాగుండేదని నా ఉద్దేశం. ఒకటి, లేకపోయినా ఆయనకి ఏదైనా హిపోక్రసీ చేస్తున్నాం కదా, ఆయన గట్టిగా అనుకోవచ్చు, అది వేరు. అనుకోవడం వేరు, ప్రజల్లో తెలియపరచడం వేరు కదా. ఇకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరం. ఏమో రేపు 20వ తారీఖు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎటువంటి సంబరాలు చేస్తారో, సంబరాలు మాత్రం చాలా ఘనంగా ఉంటాయి. అక్కడ సంబరాల్లో ఎవరెవరు పాల్గొంటారు, వారు పొరపాటున వర్మ లేకుండా ఈ పవన్ కళ్యాణ్ పాల్గొంటే పెద్ద తప్పు చెందినవాడు అవుతావు. ఆయన ఏంటంటే ఎప్పుడు కృతజ్ఞత అనేది, నేనే పదవిలో వచ్చినంత మాత్రంలో నిన్ను మర్చిపోలేదు, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటావు. అట్లాంటి అంటే ఆ సూచనలు ఇస్తూ సంబరాలు చేసుకుంటే బాగుంటుంది. తర్వాత అంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఇన్ని శాఖలు ఉండడానికి కారణం ఏంటంటే, ఏదో ఒకటో రెండో శాఖలు వర్మ గారికి ఇస్తారన్నటువంటి చూచాయిగా ఆలోచన నాకుంది. 5 శాఖలు ఎవరు మేండి, రెండు మూడు శాఖలు ఎక్కువండి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ, తర్వాత పర్యావరణం ఏదో ఉంది కదా, ఏమున్నాయి కదా. అయితే ఒకటో రెండో చాలు, మిగతా ఎవరికైనా ఇచ్చి చేసుకోవాల్సిందే. కానీ దానికోసం అట్టే పెట్టాడా అనేటువంటి ఒక ఊహ, అందమైన ఊహ కూడా నాకు కలుగుతుంది. ఎందుకంటే తర్వాత ఎవరు శాఖ తీసుకుంటే ఎవరు ఊరుకుంటారు? అందరూ శాఖలు పెట్టుకొని సహాయకులుగాను ఏదో ఇన్ఛార్జిగాను పెట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సింది ఏమిటి? వాళ్ళకి ఆ ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళు పరిపాలన చేసేందుకు దోహదం కలిగించడం. అంటే వాళ్ళకేమో వెహికల్స్ కానీ, ఎస్కార్ట్ కానీ ఏదో ఉంటుంది కదా. ప్రభుత్వ లాంఛనాలు అంటే అదే కదా. మన అసెంబ్లీలో వాళ్ళకు చిన్న రూము ఇదంతా ఉంటుంది అన్నమాట. అదే ఆశిస్తారు కదా. ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసే వాళ్ళు ఏంటంటే పోలీసు ఎస్కార్ట్లు ఉంటారు, గన్మెన్లు ఉంటారు, వాళ్ళకు ఒక కారు ఉంటుంది, కారును ఫాలో అయ్యే సంబంధిత ఆఫీసర్లు 2 3 ఉంటారు. అదొక పెద్ద వైభవం. జనరల్గా ఏంటంటే మామూలు జీవితానికి ఈ జీవితానికి చాలా తేడా ఉంటుంది కదా, అదే ఆశిస్తారన్నమాట. మరి ఆశించింది ఏమైనా పవన్ కళ్యాణ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు ఏమిటో తెలియదు, కానీ డెఫినెట్గా అది ఆలోచించాలి. అది చాలా తక్కువ. మూడోది ఏంటంటే, ఇంతవరకు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి జనసేన ఎవరికీ లేదు. ఆ జనసేనని సాటిస్ఫై చేయాలంటే ఏం చేస్తాడు ఈయన? వాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఇవ్వాలి మనుషులకి. అంటే మరి వాలంటీర్లు అంతకుముందు ఉన్న వాళ్ళు 2,30,000 మంది, వాళ్ళేమో 10,000 రూపాయలకి తీసుకుంటా ఉంటున్నాడు ఈయన. అంటే 10,000 రూపాయలకి తీసుకోవడం ఎలాగా మనమే ప్రశ్నించాం. ఏంటి 10,000 రూపాయలు ఇచ్చారు? ఏమైనా వాళ్ళకి ఏమైనా కాగితం కాలం ఏదైనా ఆధారం ఉందా? వాళ్ళకి ఏదైనా ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కట్ అవుతాయా? ఆ పెర్మనెంట్ ఉద్యోగులైనా అది చూసుకోవాలి. చూసుకోకపోతే పవన్ కళ్యాణ్ ఎట్లాంటి ప్రతిపాదన పెట్టాలంటే, కనీసం ఆ జెండా మోసే వాళ్ళకైనా ఈ వాలంటీర్స్లో వాళ్ళ తాలూకు పార్టీ, ముఖ్యమైన పార్టీ వాళ్ళని కలుపుకొని వాళ్ళకు కూడా అంటే సంబంధిత వాళ్ళ తాలూకు ఆ క్యాడర్ని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళని అందులో పెట్టి 10,000 రూపాయలు శాలరీ ఇచ్చినట్టయితే, మిగతా వాళ్ళకేమో అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం, అర్హతను బట్టి ఎంపిక చేసి ఆ స్కిల్స్ ఇచ్చి వాళ్ళకి తగిన ఉద్యోగాలు ఇవ్వడం అన్నమాట. అట్లాంటిది పెడితే కానీ బాగుండదు. మరి ప్రగల్భాలు పలికారు కదా, ఇవన్నీ కావాలంటారన్నమాట. అంత బాధ్యత ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైనా బాధ్యత ఉంటుంది కదా, ఎవరికైనా
మిమ్మల్ని దేవురించుకోవడం ఎందుకు? నెల ఇస్తే 10,000 15,000 వస్తుంది, దాంతో నా ఇంట్లో ఉంటాను నేను. అంతేగాని మిమ్మల్ని ఎంతకాలం దేవురించుకుంటాను? మీరంటే నాకు ఆశ, మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను, మీ సేవ చేశాను. దాని ప్రతిగా మీరేం చేయాలి? మీ గురించి ఆలోచించి వాళ్ళు ఎప్పుడు ఎవరు కూడా ఆర్థికంగా బాధపడకుండా ఉండేటువంటి ఏర్పాటు మీరు చేయాలి. ఇది గురుతరమైన బాధ్యత. అందువలన పవన్ కళ్యాణ్కి ఉన్న బాధ్యతల్లో వీటిని కూడా మనం కలుపుకుంటున్నాం. ఏది ఏవైనప్పుడు కూడా పవన్ ఆలోచన సక్రమంగా సాగినట్టయితే మంచి దాన్ని ఏమంటారు, పాన్ ఇండియా స్టార్ని, మెగాస్టార్ని అందిస్తాడు. అలా నిజమైనటువంటి భక్తుల్ని, దేశభక్తి ఉన్నటువంటి జనసేనని కూడా అందిస్తారని కోరుకుందాం. ఎమ్మెల్సీగా గెలిపించుకొని ఎమ్మెల్సీ చేస్తారని ప్రామిస్ చేశారు కదా మరొకటి. అది ఆ ప్రామిస్ చేసింది, ఎమ్మెల్సీ ప్రామిస్ చేసింది మన చంద్రబాబు నాయుడు. డెఫినెట్గా ఇవ్వాలి. వెళ్ళిపోతాడు ఎమ్మెల్సీ, తప్పకుండా యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అన్నాడు. ఏమైనా మార్చినట్టయితే చంద్రబాబు నాయుడు మళ్ళీ మామూలు సీఎంఏ అంటే వాడికి నీతి నిజాయితీలు లేవు అనుకో మనమే చెప్పుకుంటాం. ఈ మినిస్టర్ హోప్ ఇచ్చింది ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారి మాట. ఉన్నతమైన జాబులు, ఉన్నతమైనటువంటి శాఖనే ఆయనకి అందించడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆ రెండు నిర్ణయించుకుంటాడు అన్నమాట. ఆయన దృష్టిలో ఉంది కాబట్టి 5 శాఖలు తీసుకున్నాడు, లేదా తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటంటే ఇంకో తప్పిదం ఈరోజు జరిగింది. ఆ తప్పు పవన్ కళ్యాణ్ వల్ల జరిగిందో లేకపోతే చంద్రబాబు నాయుడు వల్ల జరిగింది కానీ తెలియదు. కానీ ఆ లోకం మాధవ్ అనే నెల్లిమర్ల ఎమ్మెల్యే ఉంది కదా, నెల్లిమర్ల ఎమ్మెల్యే అండి ఉంది, జనసేన ఎమ్మెల్యే ఉంది. ఆవిడని తీసుకొచ్చి మరో ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. పోయింది కదా, ఇంకో 5 పెట్టుకోండి వచ్చిన వాళ్ళందరినీ. ఇప్పుడు మీరేమనుకున్నారు? తెలంగాణలో ఎలాగైతే మనకి రేవంత్ రెడ్డి, భట్టి ఇద్దరే ఉన్నారు, ఆంధ్రలో కూడా ఒక పవన్ కళ్యాణ్, తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు ఇద్దరే ఉంటే ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి గౌరవం. లేకపోతే తొలగించేయండి, ఎందుకు? నీతో సమానంగా క్యాబినెట్ కంటేనని. అది బహుశా లోకం మాధవ్ ఎవరు? జనసేన పార్టీ. అది చెప్పింది ఎవరు? జనసేన పార్టీ. ఈయనే చెప్పుంటాడేమో, చెప్పడం పొరపాటు. రెండు అక్కడ ఒక ముఖ్యమంత్రి తర్వాత ఎంతమంది అయినా ఒకటేనండి. 5 మంది ఉప ముఖ్యమంత్రులు పెట్టుకోమని చెప్పండి, ఎవరికి కావాలా? జనంలో పలతన అయిపోతాడు. ఏ స్టేజ్లో తీసుకెళ్ళాడంటే అంటే ఇక్కడ అసెంబ్లీలో ప్రతి ఛాంబర్కి కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బొమ్మలు అంత ఈక్వల్ స్టేటస్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈయనకి ఈక్వల్ ఇంకోళ్ళు వస్తారా? ఆలోచించుకోవాలి కదా. అక్కడ ఈక్వల్ స్టేటస్ ఇచ్చినప్పుడు అయితే ఇక్కడ ఈయనకి ఈక్వల్గా ఎవరు అప్పుడు ఒక ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసే వాళ్ళు ఏంటంటే పోలీసు ఎస్కార్లు ఉంటారు, గన్మెన్లు ఉంటారు, వాళ్ళకు ఒక కారు ఉంటుంది, కారును ఫాలో అయ్యే సంబంధిత ఆఫీసర్లు 2-3 ఉంటారు. అదొక పెద్ద వైభవం. జనరల్గా ఏంటంటే మామూలు జీవితానికి ఈ జీవితానికి చాలా తేడా ఉంటుంది కదా, అదే ఆశిస్తారన్నమాట. మరి ఆశించింది ఏమైనా పవన్ కళ్యాణ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు ఏమిటో తెలియదు, కానీ డెఫినెట్గా అది ఆలోచించాలి. అది చాలా మూడోది ఏంటంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి జనసేన ఎవరికీ లేదు. ఆ జనసేనని సాటిస్ఫై చేయాలంటే ఏం చేస్తాడు ఈయన? వాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఇవ్వాలి మనుషులకి. అంటే మరి వాలంటీర్లు అంతకుముందు ఉన్న వాళ్ళు 2,30,000 మంది, వాళ్ళేమో 10,000 రూపాయలకి తీసుకుంటా ఉంటున్నాడు ఈయన. అంటే 10,000 రూపాయలకి తీసుకోవడం ఎలాగా మనమే ప్రశ్నించాం. ఏంటి 10,000 రూపాయలు ఇచ్చారు? ఏమైనా వాళ్ళకి ఏమైనా కాగితం కాలం ఏదైనా ఆధారం ఉందా? వాళ్ళకి ఏదైనా ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కట్ అవుతాయా? ఎమ్మెల్యే వస్తుందంటే అది కొంచెం కాంట్రవర్సీ వస్తుంది, అది చెప్తుంది.